హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. మనం ఇప్పుడు అమరావతి జరుగుతున్న పనుల గురించి చూపిద్దామని చెప్పి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ప్రజెంట్ ఈ ఐకానిక్ టవర్స్ సంబంధించి అప్డేట్ ఇచ్చి చాలా రోజులు అవుతుంది. అందుకని చెప్పి మనం ఇద్దామని చెప్పి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఐకానిక్ టవర్స్ అలానే అక్కడ బ్యాక్ సైడ్ ఉన్న N12 రోడ్డుకి సంబంధించి మనం అయితే చూద్దామండి. ఇక్కడ ఎలా ఉంది ఏంటనేది మీరు చూడొచ్చు. ఇక్కడ ఆల్రెడీ మొత్తం అయితే కొంచెం క్లియర్ అయితే చేసుకుంటున్నారండి. ఇంకా ముందు ముందు ఈ పనులు అయితే స్టార్ట్ అవబోతున్నాయి. మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఐకానిక్ టవర్ 5, 4, 3 దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ ఎలా ఉంది అన్న సిచ్యువేషన్ అయితే మీకైతే చూపిస్తాను. ఈ వీడియో వచ్చేసి సెప్టెంబర్ 27వ తారీఖు మధ్యాహ్నం 1:49 అయితే రికార్డ్ అయితే చేస్తున్నాం అనమాట. ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ కరెంటు ఈ ఐరన్ కట్ చేసుకుంటడానికి కూడా ఈ కరెంట్ని అయితే మొత్తం సెట్ చేసుకుంటున్నారు అనమాట. అంతకుముందు అయితే ఈ ఎంత ఏమి లేవు. ఇప్పుడు ఈ పనులు అయితే స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి ఇంకా ఇవన్నీ రెడీ చేశారు. అలానే ఇక్కడ మీరు వెహికల్స్ కూడా వెళ్ళటం కోసం అని చెప్పని మొత్తం అయితే చూడండి ఎలా అయితే వేసారో, కంకరు ఇవన్నీ అయితే వేసి మొత్తం క్లియర్ అయితే చేశారన్నమాట. ఇక్కడ ఈ రోజు ఎలా ఉంది అన్నది మీకు వివరంగా అయితే చూపిస్తానండి. కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి. అమరావతిలో జరుగుతున్న పనుల గురించి మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ ఎలా ఉంది అన్నది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. మీరు చేయాల్సింది ఒకటే, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇది కూడా లోన్ వరకు అయితే వెళ్ళి చూద్దాము ఎలా ఉంది ఏంటన్నది కూడా. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం వచ్చేసి టవర్ 3 దగ్గర అయితే ఉన్నాం అన్నమాట. మొన్న వరుసగా 5 వర్షాలు పడినా కానీ అంతగా వాటర్ అయితే రాలేదు. మీరైతే చూడొచ్చు, పైన పడింది అలా అక్కడ నిలిచిపోయింది అంతే తప్ప ఇక ఎక్కడ వాటర్ కూడా అనేది లేదనమాట. అక్కడ అంతకుముందు టవర్ 1, టవర్ 2 దగ్గర ఉన్నంత ఇదిగా అయితే ఇక్కడైతే లేవు. ప్రజెంట్ ఇప్పుడు అటు కూడా అయితే బాగా తగ్గినాయి అనమాట. ఇప్పుడు మీరైతే చూడొచ్చు ఇక్కడ ఎలా ఉందన్నది కూడా. ఇక పనులు అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయండి. ఇక్కడ ఈ టవర్ 3 దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్ మనం. ఇక్కడ ఎలా ఉందన్నది కూడా చూద్దాం ఒకసారి. అంతకుముందు ఎంత రాడ్ బెండింగ్ పనులు అవన్నీ చేశారు కదా, అవి ఎలా ఎక్కడ పెట్టారు ఏంటన్నది కూడా అయితే చూద్దాం ఒకసారి. అలానే ఇక్కడ మీరైతే చూడొచ్చండి, ఇక్కడ టవర్ 3 దగ్గర పక్కన అంతకుముందు ఎప్పుడు చూసినా నీరుతో అయితే మునిగిపోయి అయితే ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందన్నది చూద్దాం. ఇంకా ఇది కింద అయితే బేస్మెంట్ అయితే ఉంది, మనకి ఇంతవరకు అయితే తెలియదు అనమాట. ఇదైతే నేను కూడా ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఇక్కడ మీరైతే చూడొచ్చు, అప్పట్లోనే వేసినటువంటి ఈ బేస్మెంట్ అనమాట ఇదంతా. ఇది ఎలా ఉందో కూడా చూడొచ్చు. ఇదంతా మొత్తం తోడేయడం మూలన ఏంటంటే ఎంత బయట అయితే పడింది అనమాట. చూడండి అసలు ఇక్కడ ఏ విధంగా అయితే ఉందో. చూస్తున్నారు కదా, ఈ టవర్ 3 దగ్గర, అక్కడేమో టవర్ 5, టవర్ 4, టవర్ 3 దగ్గర ఇక్కడైతే ఇది ఈ విధంగా ఇలా అయితే ఉందండి. చూస్తున్నారు కదా, ఇదనమాట. ఇదైతే బయట అయితే పడింది, ఎందుకంటే మొత్తం నీరు తోడేయడం వలన ఇలా అయితే కనిపిస్తుంది. అలానే ఇక్కడ ఈ టవర్ 3 దగ్గర కూడా అంతకుముందు ఈ ఐరన్ అంతా బెండ్ చేసుకున్నారు. ఆ బెండ్ చేసింది కూడా మొత్తం అయితే రెడీ అయితే పెట్టారనమాట. ఇదిగోండి ఇక్కడే అయితే ఉంది. ఇదిగోండి చూడండి, భారీగా అయితే ఉందన్నమాట. ఎంత రెడీ చేసుకున్నారు. ఇంకా పనులు అయితే స్టార్ట్ అయితే ఇంకా ఈ పనులు కూడా అయితే ఇంకా హడావడిగా అయితే ఉంటుంది అనమాట. ఇవి చూడొచ్చు ఒకసారి మీరు, ప్లేస్ అంతా ఎలా అయితే ఉందో. అలానే టవర్ 4 దగ్గర కూడా ఎలా ఉందో చూద్దాం. టవర్ 5 దగ్గర కూడా ఒకసారి అయితే చూద్దాం. అలానే ఈ వీడియోలో మొత్తం టవర్ 1, టవర్ 2 దగ్గర కూడా మొత్తం కవర్ అయితే చేద్దామండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ టవర్ 4 దగ్గర కూడా మొత్తం ఐరన్తో మొత్తం బెండ్ చేసింది కూడా మొత్తం అయితే పెట్టారు, రెడీగానే చేశారన్నమాట. అంటే పనులు అయితే చేశారు. చూస్తున్నారు కదా ఎంత చేశారు అన్నది కూడా. అలానే టవర్ 5 దగ్గర కూడా చూద్దాం, హెచ్ఓడి టవర్ దగ్గర. ఇదిగోండి టవర్ 5 దగ్గర కూడా ఎలా అయితే ఉందో మొత్తం అయితే క్లియర్ అయితే చేసుకున్నారు అన్నమాట. ఇలా ఉంది. అలానే ఇక్కడ N12 రోడ్డుకి సంబంధించి అది కూడా ఒకసారి అయితే చూద్దాము. అంతకుముందు టవర్ 1, టవర్ 2లోకి ఎలా అయితే వాటర్ అయితే వెళ్ళినాయో మీకు చూపిస్తాను ఇప్పుడు. అది చూస్తున్నారు కదండి అంతా ఎలా ఉందో.
ఈ టవర్ 3 దగ్గర ఇదంతా చూడొచ్చు. ఇక్కడ ఇప్పుడు అటు పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడ వర్షానికి ఆగినటువంటి నీరుని కూడా తోడేస్తున్నారు, ఎందుకంటే ఎప్పటికప్పుడు పనులు చేసుకుంటే పనులు స్టార్ట్ అవ్వగానే ఇంక ఇబ్బంది అయితే ఉండకుండా. ఇదిగోండి అక్కడ టవర్ 5 దగ్గర కూడా అంతకుముందు టెస్టింగ్ చేశారు కదా, దానికి సంబంధించి అంతా రెడీ అయితే చేశారు. ఒకసారి ఇటు కూడా వెళ్ళి చూద్దాం. ఇలా అయితే వేసారండి. ఇటు గట్లు కూడా తెగకుండా ఉండటం కోసం అని చెప్పి ఇసుక బస్తాలతో అయితే భారీగా అయితే వేసారు. మీరు చూడొచ్చు, చూస్తున్నారు కదా. ఇది N12 రోడ్డుకు సంబంధించి అప్డేట్ అయితే చూద్దాం ఒకసారి. ఇవ్వండి, ఇక్కడ N12 రోడ్డుకి సంబంధించి ఇలా అయితే ఉందన్నమాట. ఇది పూర్తయితే ఇటు ఐకానిక్ టవర్స్లో కూడా వాటర్ అయితే రాకపోకుండా అయితే ఉంటుంది. దానికి తగిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇటువైపు. ఇవ్వండి, సైడ్ డక్స్ నిర్మాణం పనులు అయితే చేస్తున్నారు అన్నమాట. మొత్తం మెటీరియల్ కూడా అయితే చూడండి, పనులు అయితే జరుగుతున్నాయి. కింద బేస్మెంట్కి సంబంధించి అది కూడా అయితే అయ్యింది. ఈ ఐరన్ బెండింగ్ పనులు అయితే చేస్తున్నారన్నమాట. ఇంకా సైడ్ అవి సెంటరింగ్ అవి పెట్టి దానికి సంబంధించి చేయాలి. అలానే కొంచెం అటు కూడా వెళ్ళి చూద్దాము, అటు సైడ్ చేస్తున్నారు పని. ఇవ్వండి, చూడొచ్చు ఇటు ఏ విధంగా అయితే ఉందో. ఇటు సైడ్ డక్స్ నిర్మాణం పనులు అయితే చేస్తున్నారు. చూసారు కదా, ఇది రీసెంట్గానే చేసిందండి. ఇదంతా సంబంధించి పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఎలా ఉందన్నది కూడా మీరైతే చూడొచ్చు. బ్యాక్ సైడ్ అనమాట ఈ N12 రోడ్డుకి సంబంధించి ఇలా అయితే ఉంది. మనం ఇటు నుంచి డైరెక్ట్ చూస్తున్నారుగా, ఈ టవర్ 3 దగ్గర అయితే ప్రజెంట్ ఇలా అయితే ఉందన్నమాట. ఆ టవర్ 5, టవర్ 4, టవర్ 3 అనమాట. ఈ టవర్ల దగ్గర ఇదంతా మొత్తం క్లియర్ అయితే చేసుకుంటున్నారు. మొన్నటి దాకా ఇదంతా బాగా బురదతో ఉండేది, మొత్తం చక్కగా క్లియర్ అయితే చేసుకొని ఇలా అయితే ఉంది. ఇప్పుడే వర్కర్స్ కూడా భోజనం నుంచి అయితే వస్తున్నారన్నమాట పని దగ్గరికి. ఈ టవర్ 3 దగ్గర కూడా చూడండి, లోన బెండ్ చేసిన ఐరన్ కూడా మొత్తం లోన పెట్టుకున్నారు. అంత మెటీరియల్ కూడా రెడీ అయితే చేసుకుంటున్నారండి, కనపడట్లేదు. కానీ దీనికి సంబంధించి ఇదంతా కట్ చేయాలి. కన్స్ట్రక్షన్కి సంబంధించి ఐరన్ అయితే బెండ్ చేసుకొని పెట్టుకున్నారు. అలానే ఈ సైట్ అంతా క్లియర్ అయితే చేసుకుంటున్నారు అన్నమాట. ఇదండి, ఇంకా టవర్ 1, టవర్ 2 దగ్గరికి కూడా అక్కడికి వెళ్ళి ఎలా ఉందన్నది మీకు అయితే చూపిస్తాను. అలానే ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే రాబోతుంది ఈ N12 రోడ్డుకి సంబంధించి. ఇది కూడా ఎలా ఉందన్నది చూద్దాం ఒకసారి.
ఇదిగోండి ఉన్న వర్షాలకు కూడా మొత్తం ఇదంతా కింద బేస్మెంట్ అట్లే ఉండిద్ది, అదంతా మునిగిందనమాట. ఐరన్ వరకే కనబడుతుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ ఇలా ఉంది పరిస్థితి ఈరోజు. ఇంక మనం టవర్ 1 టవర్ 2 దగ్గరికి వెళ్ళి చూద్దామండి. మెటీరియల్ కూడా అయితే చూడండి, అంతా రెడీగా అయితే చేసుకుంటున్నారు. అంతా బెంచ్ చేసుకొని పెట్టుకున్నారు ఐరన్ కూడా. అదనమాట. చాలా నెలల తర్వాత మన ఐకానిక్ టవర్స్ దగ్గర ఇంతమంది కార్యక్రమాలు అయితే వెళ్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ ఐకానిక్ అయితే ఆడుతుంది అనమాట. ఈ ఐకానిక్ టవర్ 3, 4, 5 దగ్గర ఇప్పుడిప్పుడే వర్కర్స్ అయితే వస్తున్నారు. దీని గురించి అయితే కనుక ఇంకా పనులు అయితే స్టార్ట్ అయితే మనం ఇంకా మంచిగా అయితే వీడియోస్ అయితే చేయొచ్చు. ఎందుకంటే పనులు జరుగుతుంటే మనం చూపించినా కానీ బాగుంటుంది. ఇంకా ఈ పనులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. అలా నా చివరి కూడా మీరు చూడండి ఒకసారి. అంటే ఆఫీసర్ ఉన్నారైతే వెళ్ళలేదన్నమాట. అందుకని మనం బయటకు అయితే వచ్చి ఇక్కడ నుంచి అయితే తీస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు వద్దన్నప్పుడు మనం కూడా తీయకూడదు, అదనమాట. కింద మనం అయితే వెళ్ళినప్పుడు ఒక భోజనానికి అయితే వెళ్ళారు, ఇప్పుడైతే వచ్చి చేస్తున్నారన్నమాట. అది చూసారు కదా, అటువైపు కూడా ఒక్కొక్కరు అయితే వెళ్తున్నారు. అయితే వెళ్తున్నారు, పనులు అయితే జరుగుతున్నాయి. ఎంతమంది అయితే ఉన్నారో చూడొచ్చు ఇక్కడ. ఇదిగోండి మనం ఇప్పుడు టవర్ 1 టవర్ 2 దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడైతే ప్రజెంట్ ఈ క్లియరెన్స్ పనులు అయితే జరుగుతున్నాయి. అలానే ఇక్కడ ఎంతవరకు సంబంధించి రోడ్డుకి సంబంధించి పనులు అయితే చేసుకుంటున్నారు, చూస్తున్నారు కదా. ఇదనమాట టవర్ 1 టవర్ 2కి సంబంధించి అప్డేట్. ఇదిగోండి ఇక్కడ కూడా చూసారు కదా, ఇక్కడ కూడా మొత్తం క్లియరెన్స్ చేసుకుంటున్నారు అంతే. కొంచెం అటువైపు అయితే వెళ్ళి చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఇక్కడ టవర్ 1 టవర్ 2 దగ్గర అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉందన్నమాట. దీన్ని బట్టి ఈ టవర్ 3 టవర్ 4 టవర్ 5 దగ్గర అయితే వర్కర్స్ అయితే ఉన్నారు. కొంచెం పనులు అయితే జరుగుతున్నట్లు తెలుస్తుంది అనమాట. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఓకే అండి, ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇవ్వండి, సపోర్ట్ అయితే చేయండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేస్తే మనం ఇంకా అమరావతి వచ్చి వీడియోస్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంటుందన్నమాట. మీరు చేసే సపోర్ట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.